అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. దేశానికి సైనికులు కావాలి, దేహానికి దుస్తులు కావాలి, మన నోటికి రకరకాల రుచులు కావాలి, అది కూడా రోటి పచ్చడి లాంటి రుచే కావాలి. అలాంటి రోటి పచ్చళ్ళ రుచి ఎక్కడ దొరుకుతుంది? ఇంకెక్కడ? మన చట్పట్లో. మరి ఈ రోజు మన చట్పట్లో మనందరికీ ఒక చక్కటి రోటి పచ్చడి చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ్ గారు. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. సో సీజన్ కి తగ్గట్టుగా చక్కగా రెడీ అయ్యారు. ఏంటో చెప్పండి. మల్లెపూలు. నేను ఎప్పుడు పూలు పెట్టుకునేదాన్ని కదండి. మేము ఒరిస్సాలో కాలేజీలో పూలు పెట్టుకొని ఇచ్చేవారు గారు. పళ్ళు ఎప్పుడు మేము ఇలా కప్పుకోని ఇలా బుద్ధిగా వెళ్ళాలి కాలేజీకి. మా కాలేజీలో ఇదే పద్ధతి. పూలు మీరు చీర కట్టుకొని ఇలా కప్పుకొని వెళ్ళాలి కాలేజీకి. పూలు ఏం పెట్టుకోని ఏం చేయం. అయితే మ్యారేజ్ అయ్యి కూడా ఎప్పుడు పూలు పెట్టుకోలేదు, ఇవాళే పెట్టుకున్నాను. వినండి అమ్మాయిలు, వినండి. అది ఓకే, సూపర్ కౌసల్య గారు. అందుకని ఆ వారం ఇప్పుడు చక్కగా సీజన్ కి తగ్గట్టు ఈ రోజు పచ్చడి చూపిస్తూ సీజన్ కి తగ్గట్టు చక్కగా రెడీ అయిపోయారు. థ్యాంక్ యూ. ఓకే, మరి ఈ రోజు మా అందరి కోసం ఏం పచ్చడి చేసి చూపిస్తున్నారు? అల్లం రోటి పచ్చడి. అల్లం రోటి పచ్చడి అంటే నిల్వ పచ్చడి. నిల్వ పచ్చడి సూపర్. అయితే నిల్వ పచ్చడి అనగానే మనకి ఇంగ్రీడియంట్స్ లో క్వాంటిటీ మెజర్మెంట్స్ కంపల్సరీ. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూసేసేద్దాం ఏమేం కావాలో. అల్లం నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం తురుము, మెత్తగా కొట్టుకున్న బెల్లం, చింతపండు, ఉప్పు, కారం, నూనె, తాలింపు గింజలు, కరివేపాకు, పసుపు, వెల్లుల్లిపాయ రెబ్బలు, మెంతి పిండి, ఎర్రమిరపకాయలు. మరి కౌసల్య గారు చూసాము ఇంగ్రీడియంట్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయి. నానబెట్టిన చింతపండు, మెత్తగా తరిగిన బెల్లం, అలాగే అల్లం ముక్కలు అన్ని రెడీగా ఉన్నాయి. ఇవి మెజర్మెంట్స్ ఎలాగో చెప్తారా? నేను అన్ని ఈక్వల్ గా తీసుకుంటానండి. ఒక 100 grams అంటే తీసుకున్నాం అంటే అల్లము అన్ని కప్పు తీసుకుంటాం. ఒక కప్పు కారం, ఒక కప్పు ఉప్పు, ఒక కప్పు చింతపండు, ఒక కప్పు బెల్లం. అంటే మనకి లెక్క ఎట్లా? అల్లం తురుము ఎంత అయిందో, ఏ బౌల్ కి అయిందో ఆ బౌల్ తో ఈక్వల్ గా అలా ఈక్వల్ గా తీసుకుంటాం. అది ఈజీగా ఉంటుంది. కప్పు లెక్కలు అయితే గ్రామ్స్ ఇవ్వకుండా. తర్వాత పసుపు వేసుకుంటాం. తిరగమూతలో వెల్లుల్లిపాయలు తిరగమూత వేసేసి అవి మామూలు ఇవన్నీ వేస్తాం. అంటే ఇప్పుడు అల్లాన్ని మీరు ఏం చేస్తారు? పీల్ చేయాలా? అల్లం యాక్చువల్ గా చాలా మంది ముక్కలు చేసి పెట్టుకుంటారు. ముక్కలు చేసి పెట్టుకుంటే మనకి చాలా టైం పడుతుంది. అందుకే నేను చక్కగా కోరి పెట్టేసాను, తురిమి పెట్టేసి కొంచెం సేపు ఆరబెట్టి దాంట్లో ఎక్కడ వాటర్ లేకుండా ఉంచేసుకుంటాం. తర్వాత ఒక్కసారి కడాయిలోని కొంచెం దోరగా వేయించి తీసిద్దాం. ఇది నిల్వ ఉండేటప్పుడు దాంట్లో తడి లేకుండా ఉంటే బాగా నిల్వ ఉంటుంది. అలాగే అయితే. సో ఇప్పుడు ముందుగా కడాయి పెట్టేనా? ఇంకా చేసేయచ్చు. స్టవ్ కొంచెం కడాయి వేడెక్కిపోగానే ఈ తురుముని కావాలని చేసేసుకున్నాను. చాలా మంది ఏం చేస్తారంటే ముక్కలు కోసుకుంటారు. ఈ తురిమినా కూడా ఎంతైనా కొంచెం ఎక్కడో అక్కడ నీరు ఉంటుంది. ఆ నీరు పోవడానికి మనం నీళ్లు లేకుండా, ఆయిల్ లేకుండా చక్కగా వేయించేసుకుంటున్నాం. ఇది కొంచెం మనకి కొంచెం వేగిపోగానే తీసి పక్కన పెట్టేసుకున్నాం. మరి వేయకూడదు, ఊరికే తడి తడిపోవాలని పెడుతున్నాం అంతే. ఆల్రెడీ మనం ఏంటంటే కొంచెం బయట ఆరబెట్టుకుంటాం. ఎప్పుడైనా అల్లం ముక్కలు కోసినా, అల్లం తురిమినా ఒక క్లాత్ మీద వేసేసి కొంచెం సేపు ఆరబెట్టామనుకోండి, నీరంతా వచ్చేసి. ఎండలో మాత్రం పెట్టుకోకర్లేదు. నీరు ఎండలో పెట్టుకుంటే కొంచెం పొడిగా అయిపోతుంది. ఇంకా అనుమానం ఉండేవాళ్ళు కావాలంటే ఒక్కసారి ఇలా బాండ్లీలోని వేయించేసుకున్నారనుకోండి, ఆ వాటర్ అంతా పోతుంది, ఏమి ఉండదు. మన ఈ బాండీలో చేయొచ్చా, వేరే బాండీలో చేద్దాం? ఈ బాండీలో చేయొచ్చు. మనం ఆయిల్ వేసేసుకోవచ్చు, చిట్పట్లు ఆడిపోతుంది. ఎలాగా అల్లం బాండీ కాబట్టి ఆయిల్ వేసేసేయండి. ఎక్కువ ఆయిల్ వేస్తాను నేను ఇక్కడ. యాక్చువల్ గా ఏంటంటే నేను ఇదంతా కలిపి నాటికి 250 grams ఆయిల్ వేస్తాం ముందర. ఒక 1/2 కిలో ఆయిల్ నూనె వేసాను. ఇది బాగా నూనె మరుగుతున్నప్పుడు పోపు వేస్తాం. సో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కింది, ముందుగా పోపు దినుసులు వేద్దామా? పోపు వేస్తాం. అలా వేయించేసుకున్నాం కదా ప్రవీణ్ గారు. ఇప్పుడు పోపు వేసేస్తున్నాను. దీనికి సమపాళంలో బెల్లం, ఉప్పు, కారం, చింతపండు పడింది అనుకోండి. ఈ పచ్చడిలో నూనె మాత్రం కొంచెం ఫ్లోట్ అవుతూ ఉంటే చక్కగా బాగుంటుంది. ఎన్ని రోజులు తిన్నప్పుడు కూడా ఫ్రెష్ గా అనిపిస్తుంది.
కొంచెం పోపు బాగా వేగిన బాగా తర్వాత వేగిపోయాక లాస్ట్ కి ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేసేసి పోయి ఆపేద్దాం. మిగతావన్నీ మనం రోట్లో అన్ని రుబ్బేసుకున్నాక ఇది చల్లారుతుంది కదండి, అప్పుడు కలిపేద్దాం. ఒకసారి చూడండి పోపు సరిగ్గా వేగిందా, దూరగా వేగిపోగానే ఆపేద్దాం. చాలు చాలు, దూరం జరుగుతారా. నెక్స్ట్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోతాం. అలాగే కౌశల్య గారు, మన రోడ్డు దగ్గరికి వచ్చేసాం, అన్ని రెడీగానే. ముందుగా ఏం నూరుదాం? ముందు వెల్లుల్లిపాయలు దంచేసి, వెల్లుల్లిపాయల మొత్తం వేసేస్తున్నాం. వెల్లుల్లిపాయలు దంచిస్తే ఏమవుతుందంటే మనకి నలిగిపోతాయి తొందరగానే. తీసేసేయండి. నెక్స్ట్ అల్లం దంచే అవసరం లేదేమో అనుకుంటా, ఆయన ఒకసారి దంచేసేయండి. ఒక దంచు, ఎందుకంటే అల్లం మనం ఆల్రెడీ చేసుకున్నాం, తురిమి పెట్టుకున్నాం కదా. అవును. అయిపోయింది, ఇది మెత్తగా నలిగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రాయి ఇదంతా తీసి పక్కన పెట్టుకుందాం. రాయి పెట్టేసండి లోపల, కొంచెం కొంచెం నేను వేస్తుంటాను. సో మెత్తగా నలిగేదాకా ఆల్మోస్ట్ మనకి తొందరగానే నలిగిపోతుంది. ఇప్పుడు నలుగుతున్నప్పుడు చింతపండు మనం చక్కగా ఉడకబెట్టి పెట్టుకున్నాం, ఇది ఎక్కడైనా కొంచెం పొయ్యి లేకుండా వేసేస్తున్నాను. కొంతమంది చింతపండు బాగా పులుసులాగా వడగట్టి కూడా వేస్తారు, ఇంకా ఈజీగా అయిపోతుంది. చింతపండు మొత్తం వేసేసాను గారు. సో ఇప్పుడు చింతపండు అల్లం బాగా మెత్తగా నలిగిపోవాలి. అప్పుడు కారం అన్ని ఎంత టైం పట్టదు. మనం బెల్లం వేద్దాం ముందర, కొంచెం లూజ్ అవుతుంది. కొంచెం ఫస్ట్ బెల్లమేనా? కొంచెం కొంచెం వేసినా పర్వాలేదు, నేను నలుపుతున్నా. వేసేసి ఆల్మోస్ట్ నలిగిపోయింది. రేవణి గారు, మెంతి పిండి వేసేయండి, ఉప్పు పసుపు అన్ని కొలతలు ఉన్నాయి కాబట్టి మొత్తం వేసేసుకోవచ్చు. మెంతి పిండి, కారం వేసేసేయండి, కారం, ఉప్పు, పసుపు వేయాలి. పసుపు కొంచెం తగ్గించి వేయండి. ఇప్పుడు ఉప్పు వేసేయండి, మొత్తం కొంచెం ఉంచండి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఉప్పు మనం గడ్డలు కొంచెం అంత ఉంచండి, అయ్యాక ఇప్పుడు వస్తుంది పచ్చడి వాసన, ఇస్తుంది. సరే అంతా కలుపుతారా? ఇప్పుడు అంతా తీసేద్దాం, ఇంకా అయిపోతుంది ఆల్మోస్ట్. చింతపండు నలిగిపోయాయి కదా ఆల్మోస్ట్. అంటే ఇట్లా అన్ని వేసుకున్న తర్వాత మనం బాగా కలపాలి కదా. ప్రవీణ్ గారు, మనం మొత్తం అంతా ఇలాగా ఉప్పు కారం ఈ పౌడర్ ఏంటంటే మెంతి పౌడర్ అన్నీ కలిపేస్తాం కదా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేస్తున్నాం, అలాగే కంటైనర్లోకి తీసిన తర్వాత దీంట్లో మన నూనె వేసేసుకుందాం. అలాగే నూనె వేసేయండి, పోపు అన్నీ వేసేసేయండి. మీరు కొంచెం కలపగానే వేస్తాం. కొంచెం నూనె పీల్ చేసుకుంటుంది కదా, పీల్చుకుంటుంది మనం, ఎందుకంటే ఎంత డ్రై కదండి. అందుకని మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తున్నాం. వేసేయండి, వేసాక మొత్తం పోపుతో పాటు ఉంటుంది కదా. ఇప్పుడు ఒక గరిటె పెట్టుకొని తీసేసుకుందాం మనం. అయితే పచ్చడి అలా నూనెలో మునగాల అండి? నూనె తేరుతూ ఉంటే బాగుంటుంది పచ్చడి. మరి గట్టిగా ఉంటే ఏంటంటే ఎక్కువ రోజులు అయ్యేటప్పటికి డ్రైగా అయిపోతుంది పచ్చడి. అందుకని నూనె కొంచెం నేను ఎక్కువ వేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు ఇంకా కొంచెం తక్కువ వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు.
ఇది మొత్తం మంచిగా కలిపిస్తున్నాను. కొంచెం సేపటికి ఏమవుతుందంటే నూనె అంతా పిలిచిపోయి పచ్చడి అంతా వచ్చేసి ఊరి కలిసిపోతుంది. ఓకే ప్రేమిణి గారు, అల్లం నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే, ఇక్కడ మీరు బాటిల్ తీసి పెట్టుకున్నా కూడా 3 నెలలైనా 6 నెలలైనా ఎన్ని నెలలైనా ఉంటుంది. అలాగే. ఓకే, చూడండి, టేస్ట్ చూడండి. అలాగే పెట్టారా? అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా. అల్లం బాగుంది, అల్లం ఫ్లేవర్ తెలుస్తుంది, వెల్లుల్లిపాయ వాసన కూడా మనకు బాగా తగులుతుంది. చాలా బాగుంది, అన్ని కరెక్ట్గా సరిపోయినాయి, ఉప్పు అన్ని బాగుంది. చూసారు కదా అల్లం నిల్వ పచ్చడి ఎలా తయారు చేసామో, చాలా చాలా ఎమ్మీగా ఉందండి. మరి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీరు కూడా ఒకసారి నోట్ చేసుకొని ట్రై చేసేయండి. అల్లం నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం తురుము, మెత్తగా కొట్టుకున్న బెల్లం, చింతపండు, ఉప్పు, కారం, నూనె, తాలింపు గింజలు, కరివేపాకు, పసుపు, వెల్లుల్లిపాయ రెబ్బలు, మెంతి పిండి, ఎర్రమిరపకాయలు. అల్లం నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అల్లం తురుమును వేసి బాగా వేడి చేసుకోవాలి. కొద్దిగా వేడెక్కిన తర్వాత దాన్ని తీసి ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో తాలింపు కోసం నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా రోట్లో వెల్లుల్లి వేసి దంచుకోవాలి. తర్వాత అందులో మనం తురుము పెట్టుకున్న అల్లాన్ని కూడా వేసి బాగా దంచుకోవాలి. ఈ రెండు బాగా మెత్తగా నలిగిని అనుకున్న తర్వాత పత్రాన్ని పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసి అన్నిటిని కలిపి బాగా రుబ్బుకోవాలి. ఇవి బాగా నలిగిన తర్వాత బెల్లం కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత దానిలో మెంతు పిండి, సరిపడా కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా తయారైన అల్లం నిల్వ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకున్న నూనెను కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. అంతే, ఎంతో టేస్టీ అల్లం నిల్వ పచ్చడి రెడీ. కౌసల్య గారు, ఈ నిల్వ పచ్చళ్ళు ఎప్పుడు ఎన్నిసార్లు చేసినా కూడా, ఎప్పుడు చేస్తున్నా కూడా చాలా అటెన్షన్ గా, చాలా కరెక్ట్ గా అమ్మో అని భయపడుతూ చేస్తూ ఉంటారు. సో అలాంటి పచ్చడిని ఈ రోజు మా అందరికి చాలా సింపుల్ గా, ఎక్కువ కష్టపడద్దు, మెజర్మెంట్లు ఎలా తీసుకున్నారో ఈక్వల్ మెజర్మెంట్స్ తీసుకొని ఆయిల్ మాత్రం మీకు ఇష్టమైనట్టు వేసుకోండి, ఎక్కువ తక్కువలో అది మా ఇష్టం అని చెప్పారు. ఇంత ఫ్లోట్ అవ్వక్కర్లేదు అంటే తగ్గించుకోవచ్చు. నేను ఎక్కువ ఆయిల్ ఎందుకు వేస్తాను అంటే బాగా ఆయిల్ ఉండి ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది, నిల్వ ఉంటుంది. అలాగే. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే ప్రేమిణి గారు, వెల్కమ్. సో చూసారు కదా, ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన అల్లం నిల్వ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంది. మీరందరూ తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.